ఒక వేటగాడు జింకను వెతుక్కుంటూ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక కొండ చీలిక కనిపిస్తుంది. ఆ కొండకి అవతల ఓ అందమైన ప్రపంచం కనిపిస్తుంది. దాన్ని చూడ్డానికి ఆ కొండ చీలికల నుంచి ఆ వేటగాడు ఆ ప్రపంచంలో అడుగు పెడతాడు. అక్కడ ఉన్న ఓ ముసలి వ్యక్తి, నీకు ఈ అద్భుతమైన ప్రదేశం నచ్చిందా అని అడుగుతాడు. ఓ, ఇది చాలా బాగుంది, ఇలాంటి ప్రదేశాన్ని నేనెప్పుడూ చూడలేదు అని అంటాడు. అయితే ఇక్కడే ఉండిపో, నీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి అని ఆ ముసలి వ్యక్తి చెప్పగా, ఉంటాను కానీ వెనక్కి వెళ్ళి నా స్నేహితులను కూడా ఇక్కడికి తీసుకువస్తాను అని వేటగాడు అంటాడు. సరే, నీ ఇష్టం, కానీ గుర్తుంచుకో, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. వెనక్కి వెళితే ఆ ద్వారాలు మూసుకోబడతాయి అని ఆ ముసలాయన హెచ్చరిస్తాడు. వెంటనే వచ్చేస్తా అని చెప్పి అతను వెనక్కి పరిగెత్తుతాడు. స్నేహితులతో తిరిగి వచ్చే సమయానికి ఆ ముసలి వ్యక్తి చెప్పినట్లు ద్వారాలు మూసుకుపోతాయి. అతని అవకాశం చేజారిపోతుంది. కాలం ఒక నదిలాంటిది. ఒకే నీటిని మీరు 2 సార్లు తాకలేరు, ఎందుకంటే పోయిన ప్రవాహం మళ్లీ రాదు కదా. కాబట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఈ కాన్సెప్ట్ని అర్థమయ్యేలా చెప్పడమే హెక్టర్ గార్సియా రాసిన ఇచిగో ఇచి బుక్ ప్రధాన లక్ష్యం. 1588లో జపాన్లో టీ మాస్టర్గా ప్రసిద్ధి చెందిన యమనో సోజీ అనే వ్యక్తి తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. మీ గెస్ట్ని ఇచిగో ఇచ్చిలా ట్రీట్ చేయండి, అంటే మీ గెస్టుని కలవడం జీవితంలో అదే ఆఖరిసారి అన్నట్లుగా భావించండి అని రాసుకున్నాడు. ఈ మాటలు మరియు జపాన్ సంప్రదాయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని హెక్టర్ గార్సియా ఈ బుక్ రాయడం జరిగింది. మీరు ద పీనట్స్ అనే కార్టూన్ మూవీ చూసారా? అందులో మెయిన్ క్యారెక్టర్స్ పేర్లు స్నూపీ మరియు చార్లీ బ్రౌన్. ఒకరోజు చార్లీ బ్రౌన్ నిరాశగా, మనం ఏదో ఒకరోజు చనిపోతాం స్నూపీ అంటాడు. అప్పుడు వెంటనే స్నూపీ, నిజమే, కానీ మిగతా రోజులు బ్రతికే ఉంటాం కదా అని అమాయకంగా అంటుంది. మనం ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలిపోతామో తెలీదు. మన చేతుల్లో ఉన్నది ఈ రోజు మాత్రమే, ఈ క్షణం మాత్రమే. ఏం చెయ్యాలనుకున్నా బ్రతికున్నప్పుడే చెయ్యాలి. అవకాశాల్ని జారవిడుచుకుంటారో లేదా మధురానుభూతులుగా మిగుల్చుకుంటారో మీ ఇష్టం. ఇందులో రచయిత కొన్ని చిన్న చిన్న కథల ద్వారా, కోట్స్ ద్వారా మన డైలీ లైఫ్లో ఇచిగో ఇచ్చిని ఎలా అన్వయించుకోవాలో వివరిస్తారు. ఈ బుక్ చదివిన తర్వాత మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. ఇక ఆలస్యం చేయకుండా రచయిత ఇచ్చే సలహాలేంటో తెలుసుకుందామా? సరే, వీడియోలోకి వెళ్దాం. కైకా మూమెంట్. మనకు తెలియకుండా ఏదైనా ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు దాన్ని కైకా మూమెంట్ అంటారు. జపాన్ సాహిత్యంలో నోబెల్ బహుమతి సాధించిన కెంజబూరో కుమారుడు హికరి తన తల్లిదండ్రులతో కలిసి ఒక పార్కులో వాకింగ్ చేస్తున్నాడు. ఒక పక్షి కూతని విన్న అతను దాన్ని ఇమిటేట్ చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనిలో మ్యూజిక్ కంపోజ్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అతను కంపోజ్ చేసిన సీడీ కొన్ని సంవత్సరాలలోనే 10 లక్షలకు పైగా అమ్ముడుపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే హికరి మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ మరియు అతనికి ఆటిజం ఉంది. ఆంగ్ల సుప్రసిద్ధ రచయిత డాన్ బ్రౌన్ తన భార్యతో కలిసి ఒక వెకేషన్కి వెళ్లాడు. ఆ వెకేషన్లో ఒకరోజు బోర్ కొట్టి ద డూమ్స్డే కాన్స్పిరసీ అనే పుస్తకాన్ని చదువుతాడు. ఆ నవల చదివిన తర్వాతే అతనికి నేను కూడా ఒక థ్రిల్లర్ రాస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ తర్వాతే ఆయన తన బెస్ట్ సెల్లర్ ద డావిన్సీ కోడ్ రాశారు. ఇలా ఎంతో మంది తమ జీవితంలో జరిగిన ఏదో ఒక సంఘటనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని గొప్ప స్థానాలకు చేరుకున్నారు. మనకి ఎప్పుడైతే ఒక కొత్త ఆలోచన వచ్చిందో దాన్ని అలా వదిలివేయకుండా ఆ ఆలోచనకి పదును పెట్టాలి. ఆ పదును పెట్టే ప్రాసెస్ ని మాంకాయ్ అంటారు. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందామా? ద మంకాయ్ ఫార్ములా. ఒక వ్యక్తి లవ్ లో పడినప్పుడు అందులో మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. ఆ ప్రేమ అనే వనాన్ని వాడిపోకుండా రోజు నీళ్లు పోసి కాపాడుకోవడమే అతని బాధ్యత అవ్వాలి. ఒక రచయితకు ఒక పుస్తకం రాయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పుస్తకం పూర్తయ్యే వరకు ప్రతిరోజు కొంత కృషి చెయ్యాలి. ఒక వ్యక్తికి ఏదో వ్యాపారం చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు వ్యాపారం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మొత్తం తెలుసుకొని మొదలు పెట్టాలి. ఇలా చేయడాన్నే మాంకాయ్ అంటారు. మాల్కమ్ గ్లాడ్వెల్ ఒక మాట చెప్తారు, ఒక వ్యక్తి కేవలం జీనియస్ అయితే సరిపోదు, తెలివికి తోడు కనీసం 10,000 గంటల శ్రమ కూడా అవసరం. సింపుల్ గా చెప్పాలంటే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, సక్సెస్ రావాలంటే కొంచెం టైం కూడా పడుతుంది. జపాన్ భాషలో చెప్పాలంటే ముందు మన ఇకిగాయ్ ఏంటో తెలుసుకోవాలి. ఇకిగాయ్ గురించి తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇకిగాయ్ బుక్ సమ్మరీ చేశాం.
కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఒకసారి క్లిక్ చేసి చూడండి. రైట్, సింపుల్గా ఇకిగాయ్ అంటే ప్యాషన్. మన ప్యాషన్ ఏంటో ముందు కనిపెట్టాలి. తర్వాత కైకా మూమెంట్, మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. మూడవది మాంకాయ్, మనం అనుకున్నది నెరవేరే వరకు దారి తప్పకుండా కృషి చేయాలి. దీన్ని ఒక ఫార్ములా రూపంలో చెప్పాలంటే ఇకిగాయ్ ప్లస్ కైకా ప్లస్ టైం ఈక్వల్ టు మాంకాయ్. కుటుంబ బాధ్యతల వల్ల కొంతమంది కోరుకున్నది చేయలేకపోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు నచ్చిన దాన్ని సాధించడానికి వయసుతో సంబంధం లేదు. కొంతమంది చిన్న వయసులోనే సాధించవచ్చు, కొంతమంది తమ రిటైర్మెంట్ స్టేజ్లో తాము కోరుకున్నది సాధించవచ్చు. ఎమోషన్స్, మనలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి, కానీ ప్రధానమైనవి 4. అవి కోపం, విషాదం, భయం, ఆనందం. వీటిలో కోపం, విషాదం అనేవి గతానికి సంబంధించినవి, భయం భవిష్యత్తుకు సంబంధించినవి, ఆనందం వర్తమానానికి సంబంధించింది. కోపం, విషాదం, భయం కలిగినప్పుడు కంబ్యాక్ అనుకోవాలి. మీరు బాధలో ఉన్న ప్రతిసారి గతంలో జీవిస్తున్నారని అర్థం. అప్పుడు కంబ్యాక్ అని చెప్పుకోండి. మీరు భయపడుతున్నప్పుడు భవిష్యత్తులో ఉన్నట్లు, అప్పుడు కూడా కంబ్యాక్ అని చెప్పుకోవాలి. గతం భవిష్యత్తులోకి వెళ్లడం ఆపితే మన ఆనందం మనకు తిరిగి వస్తుంది. ఈ ఎమోషన్స్ ని మనం వర్తమానంలోకి తీసుకొస్తే మన మానసిక పరిస్థితి బాగుపడుతుంది. మీరు ప్రెజెంట్లోనే ఉన్నారా లేదా అని తెలియడానికి ఈ క్రింది ఎగ్జాంపుల్స్ చూడండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే మెసేజ్ ఆర్ కాల్ వచ్చినప్పుడు దానికి బాధపడండి, రిప్లై ఇవ్వండి, ఇక మర్చిపోండి. అంతేకాని దాని గురించి రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చోకండి. అంతకుముందు బాగా క్లోజ్గా మాట్లాడే వ్యక్తి సడన్ గా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తే ఆ వ్యక్తి మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, అతనేదో పనిలో ఉంటాడు, సమయం వచ్చినప్పుడు అతనే మాట్లాడతాడు అని అనుకోవాలి. మీరు సరదాగా వెకేషన్కి వెళ్ళినప్పుడు మీ లగేజ్ మిస్ అయిపోతే 2 జతలు కొనుక్కొని ఆ వెకేషన్ని ఆనందంగా గడపాలి, కానీ ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చోకూడదు. ఈ విధంగా ఎప్పటి ఎమోషన్స్ని అప్పుడే అనుభవించి మన చేతుల్లో లేని వాటి గురించి బాధపడుతూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. జన్ లెసన్స్. ఇచిగో ఇచి లైఫ్ పొందాలంటే బుద్ధుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించాలి. జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. ప్రస్తుతాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. రేపు ఉదయం కళ్ళు తెరుస్తామో లేదో మనకు తెలియదు. ఆనందాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. ప్రతి క్షణం ఇదే ఆఖరి క్షణం అన్నట్లుగా జీవించాలి. ద వన్ థింగ్, 2 పడవల మీద కాళ్లు పెట్టినప్పుడు గమ్యానికి చేరుకోలేం. మన దృష్టి ఎప్పుడూ 2 విషయాల మీద ఉండకూడదు. పుస్తకం చదువుతూ టీవీ చూడకూడదు. ఏ పని చేసినా ఇదే అతి ముఖ్యమైన పని అన్నట్లుగా చేయాలి. ఫ్రీ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లేటప్పుడు చాలా ముఖ్యమైనవి మాత్రమే మీ సూట్ కేసులో ఉంటాయి. అవసరం లేనిది ఇంట్లోనే వదిలేస్తారు కదా. జీవితంలో కూడా అవసరం లేని వాటిని వదిలించుకోండి. ఫ్రీగా ఉండండి, టెన్షన్ తీసుకోవద్దు. వదిలివేయడం తెలిసినప్పుడే ప్రశాంతంగా ఉండగలరు. సెలబ్రేట్ ఫ్లాస్. ఈ ప్రపంచంలో తప్పులు ఎవరు చేయరండి, అందరూ చేస్తారు. కానీ చేసిన తప్పు నుంచి నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు. ఎంత ఎక్కువగా సాన పెడితే వజ్రం అంత బాగా తయారవుతుంది. ఇంప్రూవ్ అవ్వగలిగే సామర్థ్యం మీలో ఉంటే ఎన్ని తప్పులు చేసినా తప్పులేదు. నెవర్ ప్రిడిక్ట్. ప్రిడిక్షన్స్ అనేవి సర్ప్రైజ్ని పాడు చేస్తాయి. ప్రెడిక్ట్ చేయడం అనేది ప్రెజెంట్ మూమెంట్ని చంపడం లాంటిది. ఇచిగో ఇచీని అనుభవించాలంటే ప్రిడిక్ట్ చేయడం ఆపాలి. వాట్ ఇఫ్ ఫార్ములా. కొంతమందికి జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ వాట్ ఇఫ్ ఫార్ములాని వాడండి. జాబ్ బోర్ కొట్టేసినప్పుడు, ఒకవేళ ఓ 6 నెలలు బ్రతకడానికి అవసరమైన డబ్బును పక్కన పెట్టుకొని జాబ్ మానేసి నా మనసుకు నచ్చిన పని చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోండి. మీ పార్ట్నర్తో ప్రతిరోజు గొడవ జరుగుతుంటే కొన్ని రోజులు ఒక గేమ్ ఆడండి. ఆ గేమ్ రూల్ ఏంటంటే మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా ఆలోచించకూడదు మరియు ఎటువంటి నెగిటివ్ పదాలు వాడకూడదు. ఈ గేమ్ ఆడితే మీ రిలేషన్ ఎలా ఉంటుందో ఓసారి ట్రై చేయండి. అసలు జీవించడమే నచ్చకపోతే మీకు నచ్చిన వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని రోజులు ఆ వ్యక్తిలా ప్రవర్తిస్తే జీవితం ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి. మన రోజువారీ జీవితంలో ఇలా ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. మీ జీవితంలో ఇచిగో ఇచీని ఎక్స్పీరియన్స్ చేయడానికి అవసరమైన ఆ రూల్స్ గురించి మరొకసారి క్లుప్తంగా తెలుసుకుందామా? వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. అదృష్ట దేవత 2 సార్లు తలుపు కొట్టదు. ఇదే మీ ఆఖరి రోజు అన్నట్లుగా ప్రతి రోజును గొప్పగా బ్రతకండి. వర్తమానంలో ఉండండి. గతాన్ని మార్చలేరు,
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. భవిష్యత్తు బాగుపడాలంటే మీరు ప్రస్తుతంలో ఉండాలి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళండి, కొత్త రుచులను ఆస్వాదించండి, కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోండి. అప్పుడే మీలో కొత్త ఐడియాస్ వస్తాయి. ఎప్పుడు అలర్ట్గా ఉండండి. మీకు జరిగే మంచినంతా ఒక బుక్ లో నోట్ చేయండి. మీ లైఫ్ బోరింగ్ గా ఉంది అనిపిస్తే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయండి. కొత్త అలవాట్లను నేర్చుకోండి. లైక్ బుక్ రీడింగ్, ట్రావెలింగ్, గార్డెనింగ్, పెట్స్ పెంచుకోవడం, ఇలా చిన్న చిన్న మార్పులు చేయండి. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ మంత్రాన్ని ఫాలో అవ్వండి. ఇకిగాయ్ ప్లస్ కైకా ప్లస్ టైమ్ ఈక్వల్ టు మాంకాయ్. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.